సో, చాలా మంచి క్వెషన్ అండి. చాలామంది పేషెంట్స్ అడుగుతారు. హ్మ్. సో, ఇక్కడ మెయిన్‌గా పేషెంట్స్ చేసే తప్పేంటంటే, కొన్ని మెడిసిన్స్ అనేవి సడెన్‌గా మానేసి, ఇది వాడకూడదనమాట. సో, ట్రాన్సిషన్ ఫేజ్ ఉండాలి. కొన్ని మెడిసిన్స్‌కి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్స్ కొన్ని సంవత్సరాల నుంచి స్టెరాయిడ్స్ వాడుతుంటారు. లేకపోతే యాంటీ హిస్టమైన్స్ ఎక్కువ అలర్జీస్ ఉంటాయన్నమాట వీళ్ళు. సో, ఏవైతే దీర్ఘకాలికంగా మందులు వాడుతుంటారో, ఆ పేషెంట్స్ హోమియోపతిలో షిఫ్ట్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే, హ్మ్. ఆ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ 2 కలిపి వాడుకోవాలనమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే, స్లోగా దాన్ని తగ్గించుకుంటూ రావాల్సింది తప్పితే, ఒకటేసారి అవి సడెన్‌గా మానేసి హోమియోపతి అనేది స్టార్ట్ చేయకూడదు. కొన్ని హ్మ్. కేసెస్‌లో. కొన్ని మెడిసిన్స్ ఉంటాయన్నమాట. కొన్ని మెడిసిన్స్‌లో మీరు తీసుకొని 1 వీక్ అయింది, 2 వీక్స్ అయింది. సో, అప్పుడు వెంటనే స్టాప్ చేయొచ్చు. వెంటనే స్టాప్ చేసి హోమియోపతి తీసుకోవచ్చనమాట. హుహు. కొన్ని అలోపతిలో ఏంటంటే హోమియోపతి, అలోపతి 2 కలిసి వాడుకోవాలి. సో, ఇది కేస్ బై కేస్ బేసిస్ అనమాట. మీ పర్టిక్యులర్ కేస్‌లో మీ జెండర్‌కి, మీ ఏజ్ గ్రూప్‌కి, మీరు మీకున్న ఆల్టర్‌నేటివ్ అదర్ ఫార్మ్ ఆఫ్ డిసీజెస్‌కి హ్మ్. అన్నిటిని కలిపి ఇండివిడ్యువల్‌గా అంటే ప్రతి ఒక్క మనిషికి ఇది డిఫర్ అవుతుంటుంది. కామన్‌గా ఏం చెప్తామంటే ఫస్ట్ కొన్ని రోజులు 2 కలిపి వాడుకోండి. ఓకే. ఇంప్రూవ్‌మెంట్ వచ్చే కొద్దీ అవి తగ్గించుకుంటూ ఏవైతే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయో అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో అవి ట్యాంపర్ చేసుకుంటూ రాండి అని జనరల్‌గా చెప్తామనమాట. ఇది హ్మ్. అన్నిటికీ ఇదే రూల్ కాదు. కేస్ బై కేస్ బేసిస్. మీ పర్టిక్యులర్ కేస్‌లో ఏం జరుగుతుంది తెలుసుకొని అడ్వైస్ ఇయ్యాలి.